లేకుండా మధ్యవర్తులు కూడా లేకుండా నిత్యావసర వస్తువులు ఇలాంటివన్నీ కూడా మనం షాపుల్లో కొనుక్కోకుండా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో కొనుక్కోవడం ద్వారా తద్వారా అంటే ఆదా అయిపోయినటువంటి సొమ్మును మనకే పంచిపెట్టేటటువంటి విధానం అంటే వినియోగదారుల సంక్షేమానికి పుట్టినటువంటి విధానం ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం అని ఇది ప్రజల యొక్క సంక్షేమానికి ఉంటుంది కాబట్టి తప్పకుండా దీన్ని బాగా ప్రచారం చేయాలి. ఈ యొక్క విధానాన్ని బాగా భారతదేశంలో బాగా ప్రోపగేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ నేను ఎప్పుడో లైక్ చేసి మొదలు పెట్టడం జరిగింది కానీ కరెక్ట్ కంపెనీ మాత్రం నాకు దొరకలేదండి. సో వెనెవర్ మోడీ కేర్ గురించి నాకు శివయ్య గజ్జల్ గారు అనంతపూర్ నుంచి వచ్చి నాకు ఎప్పుడైతే ఈ బిజినెస్ గురించి చెప్పారో సో ఇన్నాళ్ళకి కదా నా జన్మ చరితార్థం అయింది, ధన్యమైంది అని ఆనందంతో ఈ మోడీ కేర్ లో మార్చి 2వ తేదీని జాయిన్ అయ్యి వారు ఇన్వైట్ చేసినటువంటి టీటీటీ అనేటువంటి ట్రైనర్ అనేటటువంటి ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి ఇక్కడ కూడా చాలా మంది టీటీటీ గురువులు ఉన్నారు, నాకు వాళ్ళు కూడా పాఠాలు చెప్పారు. నాకు 1 month ట్రైనింగ్ తీసుకున్నానండి. మీరు కూడా అటువంటి టీటీటీ ట్రైనర్ అనేటటువంటి ప్రోగ్రామ్ కానీ తీసుకున్నట్లయితే మీరు కూడా తొందరగా దీంట్లో పైకి వచ్చేటటువంటి ఛాన్స్ ఉందండి. కొంచెం శ్రద్ధగా రోజుకు 1 గంట సేపు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి టీటీటీ ద్వారా నేర్చుకుని అక్కడి నుంచి నెలకు అంటే ప్రమోషన్ లాగా తీసుకుంటూ చాలా ఈజీ, ఇంత ఈజీగా ఈ యొక్క మోడీ కేర్ బిజినెస్ అనేలాగా చేయడం. సో అన్ని కలిసి రావడం అంటే అన్ని కలిసి వచ్చే వేళ నడిచి వచ్చే కొడుకు పుట్టాడంటారు. నేను రావడంతో జల్వా అనేటటువంటి ఒక అంటే క్రూజ్ విహారయాత్ర అలాగే దుబాయ్ విహారయాత్ర ఈ 2 కూడా వచ్చి మొన్నటిదాకా రన్ అయ్యాయండి, మన డిసెంబర్ దాకా మే నెల నుంచి. సో దాంతో అందరినీ పరిగెట్టించడానికి అవకాశం చిక్కింది. అలాగే ఎన్నో ఆఫర్స్ కూడా కంపెనీ వారు ఇచ్చారు మనందరికీ. సో వాటిని కూడా బాగా వినియోగించుకోవడం జరిగింది. కంపెనీ చాలా బాగా ఆఫర్స్ ఇస్తుందండి. అసలు లాయల్టీ ఆఫర్ అని మీ అందరికీ తెలుసలేదు, దాని పవర్ కానీ ప్రజల్లో తీసుకెళ్ళినట్లయితే లాయల్టీ ఆఫర్ చాలండి. బోల్డ్ అంత కన్సంప్షన్ జరిగిపోతుంది ప్రోడక్ట్స్, అద్భుతమైనటువంటి సేల్స్ టర్న్ ఓవర్ పెంచవచ్చు మనం. లాయల్టీ 25% ఆఫ్ మరి మనకి లాయల్టీ ఆఫర్ ఇస్తున్నారు కంపెనీ వారు. దాన్ని తీసుకెళ్ళాలి, యాక్చువల్ గా అందరికీ అర్థమయ్యేలాగా తీసుకెళ్ళాలి. యాక్చువల్ గా ఎప్పుడైతే లాయల్టీ ఆఫర్ కానీ ఫిక్స్ చేసి పీపుల్ ని దాంట్లోకి జాయిన్ అయిన వాళ్ళందరినీ లాయల్టీ ఆఫర్ లో ఫిక్స్ చేసేది ఎప్పుడో జరిగిందో 12 నెలల పాటు వరుసగా ప్రోడక్ట్స్ కొట్టారండి వారు. 2500 లగాయితూ ఒక 7000 దాకా కూడా కొనేటటువంటి అవకాశం ఈ లాయల్టీ ఆఫర్ అంటే ఒక 100 పీవీ కొనేటటువంటి ఛాన్స్ ఈ లాయల్టీ ఆఫర్ మనకు ప్రసాదించిందండి. దాన్ని బాగా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని కూడా కంపెనీ వారే ఇచ్చారండి మనకి. 300 పీవీలు దాటితే కానీ 10% రీచ్ అవ్వం మనం. అటువంటిది 240 పీవీలకే మనం 10% రీచ్ అయిపోయేటటువంటి అద్భుతమైనటువంటి ఆఫర్ ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్ అంటే ఒక 60 పీవీలు తగ్గించేసి అంటే దాదాపు ఒక 3000 రూపాయలకి తక్కువగానే మనకి 10% వెళ్ళిపోయేటటువంటి ఛాన్స్. అంటే ఒక రకమైన 7%, 10%, 13%, 15%, 16% డైరెక్ట్ అనేటటువంటి మనకి ఏపీబీ అక్యూములేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేవి ఉన్నాయండి. సో దాంట్లో మొదటి మెట్టే ఎక్కించేస్తుంది కంపెనీ. ఎవరైనా ఎఫ్ఎస్పి చేసుకోగలిగితే ఓ మెట్టు ప్రమోషన్ తీసేసుకోవచ్చు, మీరు తొందరగా డైరెక్టర్ అయిపోవచ్చు. తొందరగా డైరెక్టర్ ఎప్పుడైతే అయిపోయారో తొందరగా మనకి ఒక కంపెనీ దగ్గర నుంచి ఒక షేర్ మాదిరిగా బోనస్, డైరెక్టర్ బోనస్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అని జాయిన్ అయిన వాళ్ళని తొందరగా డైరెక్టర్ అవ్వండి, తొందరగా మాలో ఒక పార్ట్నర్షిప్ మీరు తీసుకోండి అని కంపెనీయే ప్రేరేపిస్తుంది. అలా తొందరగా డైరెక్టర్ అయిన వాళ్ళకి ఆ నెలలో జాయిన్ అయ్యి ఆ నెలలోనే డైరెక్టర్ అయిన వాళ్ళకి ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అనేది కూడా ఇచ్చేసిందండి కంపెనీ. అంటే 4000 జీపీవీ అక్కర్లేదు, ఒక 3200 చాలు అని అదొక వరం. ఎన్నో ఇలాంటి వరాలు, ఎన్నో ఇలాంటి ఆఫర్స్ ఇవన్నీ కంపెనీ ఆల్రెడీ ఇచ్చింది. అవన్నీ బాగా యూటిలైజ్ చేసుకోవడం, మా వాళ్ళందరికీ కూడా చెప్పడం. ఇక్కడ ఉన్నటువంటి మా డైరెక్టర్స్ అందరూ కూడా వరుసగా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ తమ్మన్ నాగేశ్వరరావు గారు వన్ ఆఫ్ మై డైరెక్టర్, ఇప్పుడు సీడీ కూడా అవుతున్నారంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. గ్రాండ్ క్లాప్స్ ఇవ్వాలి వారికి.
అలాగే ఇంకొక డైరెక్టర్ మాకు డిపి వానర్ ఉన్నారు, మనకి ఇక్బాల్ గారిని నిడదవోల్లో ఉన్నారండి. వారు ఇప్పుడు మంచి నెక్స్ట్ డైరెక్టర్ అయ్యి ఇంకా ముందుకు వెళ్తున్నారు. అలాగే ఆనందబాబు ఫ్రమ్ నిడదవోల్ అండి, ఊర్లో ఆనందబాబు. అలాగే ఇంకొక డైరెక్టర్ మరి ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ టైంలోనే దుబాయ్ విహారయాత్ర కూడా క్వాలిఫై అయిపోయారండి, శ్రీ భాను వెంకట ప్రసాద్ గారు. అలాగే దుబాయ్ విహారయాత్రకి శ్రీ తమ్మన్ నాగేశ్వరరావు గారు కూడా క్వాలిఫై అయిపోయారు. సో అటువంటి భాను వెంకట ప్రసాద్ గారు భీమవరం అండి, వారు కూడా ఇవాళ అతి తక్కువ టైంలో ఇవాళ సిడి కూడా అయిపోయేటటువంటి ఛాన్స్ ఉందండి. సో ఇలాగ ఏంటంటే మరి ఎంతో మంది లీడర్స్ ఈ మధ్య అంటే ఎప్పుడు వచ్చావు కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు పనిచేస్తున్నారు చాలా మంది. మీ అందరూ పనిచేయడం వల్లే నేను జిఆర్డీ అయ్యాను. ఇదేదో నా ఒక్కటి గొప్ప కాదండి, ఇది ఒక సమిష్టి విజయం. జిఆర్డీ అయ్యాను అంటే సమిష్టి విజయం, మన అందరూ కలిసి పనిచేద్దాం. ఇంకా చాలా ట్రావెల్ చేసేటటువంటి ముందు ఉంది. సో ఇవాళ నాకు మరి విజిల్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆ కింద హోటల్లో కూర్చోబెట్టుకుని, రెస్టారెంట్లో కూర్చోబెట్టుకుని ఆయనకి హౌ టు గెట్ మోర్ అండ్ మోర్ ఇన్కమ్ అంటే ఎంత తొందరగా ఇంకా మంచి ఇన్కమ్ టైటిల్ తీసుకున్నారు. ఇన్కమ్ 2 లక్షలు కాదు, మీకు కావాల్సింది 2 లక్షలు కాదు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా నెలకి ఎలా తీసుకోవాలి అనే తారక మంత్రం కూడా శ్రీ విజయ్ గారు నాకు బోధించారు. చాలా కష్టం చెప్పాలంటే మోర్ అండ్ మోర్ ఇన్కమ్ వెరీ షార్ట్ పీరియడ్, ఇదే వెరీ షార్ట్ పీరియడ్. అలాగే ఒక బెంచ్ కార్ కూడా ఎలా తీసుకోవాలో కూడా చెప్పారు. నేను ప్లాన్ అప్పుడే వచ్చేసింది, నా మైండ్ లో ప్లాన్ వచ్చేసింది. తొందరలోనే బెంచ్ కార్ కూడా ఈ యొక్క మోడీ కేర్ ద్వారా కూడా తీసుకోబోతున్నాను. సో ఇటువంటి చిట్కాలు కూడా నాకు ప్రత్యేకంగా మీ గురించే వచ్చారు ప్రభాచార్య గారు. ఐ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ బెంగళూరు టు మీట్ యూ అండ్ టీచ్ యూ అని చెప్పడం చాలా ఆనందకరం. మనందరం అంటే ఇటువంటి సపోర్ట్ అంటే మనకు లీడర్స్ శివయ్య గారు వచ్చి చెప్పడం అనేది సర్వసాధారణం, ఎందుకంటే వీఆర్ ఆల్ బిజినెస్ పార్ట్నర్స్ కాబట్టి. బట్ మరి మన మీద ఏ విధమైన కమిషన్ లేదు. ఒక కంపెనీ ఎంప్లాయీస్ గా ఇవాళ మన ఆంధ్ర తెలంగాణకి లీడ్ చేస్తున్నటువంటి ఏఎస్ఎం గారు, మన షఫీ గారు డే వన్నే నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అంటే ఏంటిది పరివర్తన ఫస్ట్ చెప్పింది ఆయనే, ఫస్ట్ నాకు ఉపదేశం చెప్పింది ఆయనే. సో వాట్ ఈజ్ పరివర్తన అనేది వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. ఆ రోజే ఆశ్చర్యపోయాను యాక్చువల్గా. ఏంటి ఏఎస్ఎం గారు ఎంప్లాయీ మోర్ దాన్ లీడర్ చాలా బాగా చెప్తున్నారు.